ఈ రోజైతే నాటుకోడి పలావ్ చేసినామనమాట. సో, మీలో ఎంతమందికి నాటుకోడి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే. సో, దానికోసం అయితే నాటుకోడి చికెన్ తర్వాత టమాటో, పచ్చిమిరపకాయ, ఆనియన్, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ బిర్యానీ మసాలాలనమాట. సో, నార్మల్‌గా చెక్క, లవంగాలు, షాజీరా ఇవి ఏవైతే ఉంటాయో అవైతే తీసేసుకోండి. సో, నెక్స్ట్ అయితే దాంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ అనమాట. సో, ఈ 2 అయితే తీసుకోండి. టేస్ట్ బావుంటుంది. సో, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. సో, దాంట్లో అయితే ఫస్ట్ మనం ఆయిల్ ఏసుకుంటున్నామనమాట. కొంచెం ఆయిల్ తర్వాత దాంట్లోనే నెయ్యి కూడా వేసేయండి. సో, ఆ 2 మిక్స్ అయితే టేస్ట్ చాలా బావుంటుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే గైస్ దీంట్లో మనం కొంచెం ఆయిల్ ఎక్కువేసుకోండి. సో, టేస్ట్ నాటుకోడి చికెన్‌లోకి ఏంటంటే కొంచెం ఎక్కువేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుందనమాట. సో, ఇప్పుడైతే మనం బిర్యానీ స్పైసెస్ వేసేసుకుందాం. సో, అవి ఫ్రై అవ్వాలనమాట. సో, అవైతే వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి. నాకు చాలా ఇష్టమనమాట నాటుకోడి చికెన్. బట్ కర్రీ అంత నచ్చదు. సో, అందుకే ఈసారి ఇట్లా పలావ్ టైప్ ట్రై చేసినామనమాట. సో, చూద్దాం ఎలా వస్తుందో ఫైనల్లీ. ఇప్పుడైతే అండ్ ఇంకోటేంటంటే ఈ చికెన్ పలావ్ నాకు రాదనమాట. మా అక్కతో చేపిస్తున్నా. లైక్ ఇలాంటివేంటంటే కొంచెం అవి నాటుకోడి చికెన్ ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి గదా! అది ఉడకడానికి టైం పడతది. సో, అది అంత తెలియదనమాట. ఎన్ని విజిల్స్ పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి అనేది. సో, అందుకే ఈరోజైతే మా అక్కతో చేపిస్తున్నామనమాట. సో, ఇప్పుడైతే మనం టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఆనియన్స్ వేసుకోవాలనమాట. ఆనియన్స్ కూడా మనం పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. ఎందుకంటే దీంట్లోనే మనం లైక్ పులావ్ కదా! దాంట్లోనే మనం రైస్ ఇవన్నీ వేస్తాం కాబట్టి అలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ బావుంటదనమాట. సో, ఇలా అయితే వేసుకోండి చాలా బావుంటుంది. అండ్ ఇంకోటేంటంటే ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోండి దాంట్లోనే. ఇది మొత్తం ఫ్రై అయ్యేంత వరకైతే వెయిట్ చేయండి. తినొచ్చేసి మా అక్క వాళ్ళ బాబనమాట. సో, మేము వంట చేస్తుంటే ఏం చేస్తున్నారా అనుకుంటూ వచ్చిండు కిచెన్‌లోకి. సో, ఇప్పుడైతే ఇంకోటేంటంటే గైస్ దీంట్లోకి మనకి పెరుగు కావాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. పులావ్‌లోకి దేంట్లోకైనా మనం పెరుగనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇదైతే వేసుకోవడానికి తీసుకున్నా అనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలనమాట. సో, చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైక్ ఆహ్, ముందే పట్టి పెట్టుకోండి. సో, మనకి అప్పటికప్పుడు అంటే మళ్ళీ అవ్వదు గదా! ఫస్టే పట్టి పెట్టేసుకొని దీంట్లో అయితే వేసేసుకోండి. మీరేం చేస్తారంటే ఇట్లా పుదీనా, కొత్తిమీర అనేవి తీసి రెడీగా పెట్టేసుకోండి. ఒక పనయిపోతుందనమాట. ఏం చేస్తున్నావు చిన్ను? కలుపుతున్నా. నువ్వే చేస్తున్నావా వంట? ఆ! మమ్మీ చేస్తుందనుకుంటా? కాదు. హ్మ్. మరి నువ్వు చేస్తున్నావేంటి? మమ్మీకి హెల్ప్ చేస్తున్నా. అవునా! గుడ్ బాయ్. సర్లే ఇంక మమ్మీకి ఇచ్చేయి మాడిపోతున్నాయి. సో, హెల్ప్ చేస్తున్నాడంట వాళ్ళ మమ్మీకి. బానే హెల్ప్ చేస్తాడనమాట వాళ్ళ మమ్మీకి ఇంట్లో. అలానే ఈరోజు చేయడానికి వచ్చాడనమాట. చూస్తున్నారు కదా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో, మేమైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. మరి ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైక్ అదే స్మెల్ వస్తుందన్నమాట. ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. సో, ఏవైనా కొంచెం లిమిట్‌లో వేసుకుంటేనే చాలా బావుంటాయి. సో, మేమైతే ఒక 2 స్పూన్స్ వేసాం. లైక్ అది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకోండి. చాలా బావుంటుంది. ఫ్రై అవ్వక ముందే అన్ని వేసేయకండి. సో, అయి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం టొమాటో వేసుకోవాలనమాట. సో, టొమాటోస్ కూడా నార్మల్‌గా వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. లైక్ ఇది పలావ్ కాబట్టి కొంచెం ఒక 2, 3 అట్లా ఏసుకోండి. చిన్నవైతే ఒక 3, పెద్దవైతే ఒక 2 అట్లా వేసుకోండి సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదనమాట. సో, ఇవైతే దీంట్లో వేసేసుకొని అది కూడా కలిపేసుకోండి. అది మంచిగా లైక్ ఉడుకుతుంది దాని లోపల. సో, ఆ టొమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళకండి. సో, చూస్తున్నారు కదా! అలా అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలనమాట. అండ్ పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొంతమంది ఏంటంటే పసుపు చాలా తక్కువ వేసుకుంటారు. మరీ అంత తక్కువ వేసుకున్న కర్రీ అసలు బావుండదనమాట. సో, ఇలా ఏసుకుంటే మంచి కలర్ ఉంటుంది. చాలా బావుంటుంది కర్రీస్ కూడా. మేమైతే కొంచెం నార్మల్‌గానే వేస్తాం. మరి అంత ఎక్కువ వేయం. మరి అంత తక్కువ వేయమనమాట. సో, ఇలా అయితే చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనం కారం వేసుకుందాం. అండ్ ఇంకోటేంటంటే ఇది నాటుకోడి కాబట్టి ఇది కొంచెం స్పైస్ ఉంటేనే చాలా బావుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే లైక్ కొంచెం తక్కువ తినే వాళ్ళుంటారు. బట్ ఈ నాటుకోడి చికెన్ అనేది మనకి స్పైస్ ఉంటేనే మనకా
టేస్ట్ చాలా బాగుంటదనమాట. సో, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా కొంచెం లైక్ మరీ ఎక్కువ కాదు, నార్మల్‌గానే వేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొబ్బరి పొడి అనమాట. ఇవన్నీ ఇప్పుడే ఏసేసుకోండి. లైక్ కొబ్బరి పొడి కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసేసుకోండి. ఇవన్నీ ఇప్పుడే వేస్తే ఏంటంటే మనకి ఫ్రై అవుతుందనమాట మంచిగా. లైక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం చికెన్ మసాలా అనమాట. ఈ చికెన్ మసాలా అనేది నార్మల్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మనకి, ఆ ప్యాకెట్ అయితే వేసేసుకోండి. సో, ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది ఇంకా. దాంట్లో ఆయిల్ మొత్తం ఇలా బయటకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే అది బావుంటుందనమాట. సో, ఈలోపు నేనేం చేశా అంటే ఫస్ట్ పెరుగు చూపిచ్చా కదా! అది ఇలా మంచిగా కలిపేసుకోండి. సో, ఇప్పుడైతే ఆ పెరుగుని దీంట్లో వేసేసుకుందాం. మేమైతే లైక్ ఇప్పుడు ఆ బౌల్ చూపిస్తున్నా కదా! ఆ బౌల్ మొత్తం వేసుకున్నామనమాట. ఇది పలావ్ కాబట్టి కర్డ్ చాలా ఇంపార్టెంట్. మీరైతే ఇది పక్కా వేసుకోండి. సో, చూస్తున్నారు కదా! అది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. అలా ఫ్రై అయిన తర్వాతనే కర్డ్ ఎయండి. లేదంటే పచ్చి వాసన వస్తుందనమాట. సో, ఇలా అయితే వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. సో, చూస్తున్నారు కదా ఎంత బావుందో. సో, ఇప్పుడైతే మనం చికెన్ వేసేసుకుందాం. ఈ చికెన్ కూడా మీరు ఫస్టే కడిగి సైడ్‌కి పెట్టేసుకోండి. లైక్ దీంట్లో ఇంకొంచెం నిమ్మకాయ పిండుకున్నారంటే ఇంకా చాలా బావుంటుంది. ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ పీసెస్‌నైతే దాంట్లో వేసేసుకుందాం. సో, చూస్తున్నారు కదా! ఈ నాటుకోడి చికెన్ అనేది అలా కాలిపిస్తేనే చాలా బావుంటదనమాట. సో, నాటుకోడి టేస్ట్ అప్పుడే బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడైతే దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఆ మసాలాలన్నీ మొత్తం పీసెస్‌కి పట్టేలాగా మంచిగా అయితే కలిపేసుకోండి. చూస్తున్నారు కదా! సేమ్ అలానే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో, ఇప్పుడైతే ఇంకా సాల్ట్ వేసుకోండి. లైక్ ఇప్పుడు వేసేసుకుంటే మనకి ఆ టేస్ట్ అదంతా తెలుస్తుంది. మేమైతే మా టేస్ట్‌కి తగ్గట్టు వేసుకున్నాం. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ ఏంటంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో, అలా సాల్ట్ అయితే చూసి వేసుకోండి. మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ కష్టమైపోతుంది. సో, ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకోండి. మేము ఆ గ్లాస్‌తో వేసుకున్నామనమాట. ఆ గ్లాస్‌తో 1 గ్లాస్ అయితే వేసుకున్నాం. ఎందుకంటే చికెన్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 కేజీ ఉన్నట్టుంది. సో, దానికైతే మేము వేసుకున్నామనమాట. తర్వాత ఇంకోటి మెయిన్ ఏంటంటే మనం ఇలా ఉడకబెట్టే ముందే కొంచెం పుదీనా, కొత్తిమీర దీంట్లో వేసుకుంటే చాలా బావుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది ఆ పీసెస్‌కి వస్తుందనమాట. సో, ఇదైతే ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ మనం దీన్ని కుక్కర్‌లో పెట్టేసి ఒక 1 ఆర్ 2 విజిల్స్ పెట్టండి. ఎక్కువ కూడా అవసరం లేదనమాట. సో, అలా అయితే పెట్టేసుకోండి. ఈలోపు ఏం చేస్తారంటే బియ్యం అయితే తీసుకొని మేమైతే 1 ½ తీసుకున్నాం అనమాట. అది కూడా బాస్మతి రైస్, నార్మల్ రైస్ 2 మిక్స్ చేసేసాం దీంట్లో. అదైతే తీసి నానబెట్టేసుకోండి. ఈలోపు చికెన్ కూడా ఉడికిపోయిందనమాట. లైక్ ఒక 2 విజిల్స్‌కి ఎంత బాగా ఉడికిందంటే నేనసలు అనుకోలే ఉడుకుతదని. అప్పటికి మా అక్కతో అంటుండే నేను, "2 విజిల్స్ అంటున్నావు ఉడుకుతదా లేదా? నాటుకోడి గదా!" అని అంటుండే అనమాట. అయితే మా అక్క అప్పుడే అనింది, "ఒక విజిల్ అయినా, 2 విజిల్స్ అయినా అయితే ఉడికిపోతది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఉడికిపోతది" అని అన్నదనమాట. సో, నేనైతే షాక్ అయినా ఒక్కసారి మూత తీయంగాల్నే ఇంత బాగా ఉడికిందేంటి అని. సో, అంత బాగా వచ్చేసిందనమాట. సో, ఇంకోటేంటంటే గైస్ మేము దీంట్లో చేస్తున్నామనమాట. అది ఓన్లీ చికెన్ ఉడకబెట్టడం కోసం కుక్కర్‌లో పెట్టాము. సో, ఇప్పుడైతే ఆ చికెన్ అంతా దీంట్లో తీసేసుకుందాం. అట్లా ఎందుకు చేసినామంటే లైక్ చికెన్ కొంచెం ఎక్కువుంది గదా క్వాంటిటీ. ఆ చికెన్ అనేది ఇప్పుడు ఆ చికెన్‌లో మళ్ళీ మనం రైస్ కూడా ఎయ్యాలి గదా! ఆ కుక్కర్‌లో అయితే సరిపోదు గదా! సో, అందుకే మేము ఫస్ట్ ఆ చికెన్ అయితే మంచిగా ఉడకబెట్టేసుకొని దీంట్లో వేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్‌గా దీంట్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ చికెన్ ఉడకదని అలా కుక్కర్‌లో పెట్టేసి చికెన్ ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లోకి తీసుకుంటున్నామనమాట. సో, దీంట్లో అయితే మనకి ఆ బియ్యం వేసాం గాబట్టి రైస్, చికెన్ ఇవన్నీ మంచిగా మళ్ళీ ఉడుకుతాయన్నమాట. సో, మనకి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం దాంట్లో వాటర్ ఏసుకోవాలనమాట. యాక్చువల్‌గా అయితే మనం బియ్యం 1 ½ ఏసాం గాబట్టి వాటర్ 3 వేసుకోవాలి. బట్ ఇక్కడేంటంటే చికెన్‌లో కూడా అది ఉడికింది గదా! సో, దాంట్లో కూడా కొంచెం వాటర్ వస్తుంది గదా! సో, మనం ఏంటంటే 3 కాకుండా 2 ½ ఏసుకోండి వాటర్ సరిపోతుంది. లైక్ 3 అయితే మరీ ఎక్కువైపోతుందనమాట. ఎందుకంటే ఆ చికెన్ మనం ఉడకబెట్టినప్పుడు ఆ చికెన్‌లో ఇచ్చిన వాటర్ కూడా ఉంటాయి గదా! అందుకని ఇప్పుడు మనం చూసుకొని వేసుకోవాలనమాట వాటర్. మరి ఎక్కువ అయిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైస్. సో, ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, పుదీనా అవి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది. సో, ఇదైతే చూసుకొని వేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బావుందో. ఇప్పుడైతే మనం నెక్స్ట్ దాన్ని మూత పెట్టేసి కొంతసేపు అలా పెట్టేయాలనమాట.
అండ్ ఇప్పుడే కదా మనం వాటర్ పోసింది. సో ఆ వాటర్ అనేవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట మనం రైస్. సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసుకోండి. లైక్ సరిపోయిందా లేదో చూసి సాల్ట్ అయితే వేసేసుకోండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. సో ఇలాంటి టైంలో మనం ఆ రైస్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో అప్పుడే అది తొందరగా ఉడుకుతది. సో ఇప్పుడైతే వేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి. అప్పుడు మొత్తం అది దగ్గరికి అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ ఉందన్నమాట. సో చూడండి. సో ఫైనల్లీ నాటుకోడి పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూసినారు ఎంత బాగా వచ్చిందో. పీస్ కూడా మంచిగా ఉడికిందనమాట. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంత టేస్టీగా ఉండే. సో మళ్ళీ ఆ పలావ్ లోకి మేము కొంచెం చికెన్ మళ్ళీ గ్రేవీ లాగా చేసామన్నమాట. సో పెరుగు చికెన్ పలావ్ అయితే చాలా చాలా బాగుండే టేస్ట్ మాత్రం. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. సో మీకు గనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్.